హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం మామిడికాయతో నిలవ మాగాయ పచ్చడి అయితే చేసేసుకుందామండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకుందాం ఇంట్లోనే. ఇలాగైతే ఎండలో అయితే ఆవాలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు అయితే ఆరబెట్టేసుకోండి. ఆ తర్వాత మామిడికాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా అయితే ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు అయితే ఎండిపోయిన తర్వాత ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి. అలాగే మెంతులు కూడా ఫ్రై చేసేసుకోండి కొంచెం దూరగా. ఇలాగైతే మామిడికాయలు అయితే ముక్కలు కోసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఉప్పు అయితే ఎండబెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు అయితే తీసుకొచ్చేసి మిక్సీలో వేసుకొని ఇలా సాల్ట్గా చేసేసుకొని ఇలా ఈ లోటాతో అయితే ఒక నిండు లోట అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ముప్పావు వంతు అయితే ఇలాగా ఆవు పిండి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పావు వంతు అయితే మనకి మెంతిపిండి అయితే సరిపోయిద్ది అనమాట. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఇలాగా వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసుకొని 200 గ్రాములు తీసుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఒక 150 గ్రాములు అయితే ఇలా వేసుకోండి. ఒక 50 గ్రాములు ఏమో కొంచెం మిక్సీ పట్టేసుకుంటే కచ్చపచ్చగా అది బాగుంటుంది అనమాట. అదైతే పక్కన పెట్టుకుందాం, అది కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుందామండి. దీంట్లోకి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇంకా ఇందులోకి వచ్చేసి నెక్స్ట్ అయితే మనమైతే వెల్లుల్లిపాయలు చెప్పాను కదండి, ఒక 50 గ్రాముల దాకా పేస్ట్ చేసుకోవాలని, అదైతే కొంచెం దంచుకొని అన్నమాట. ఇలాగైతే వేసుకుంటే స్మెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అందుకని ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కారం అండి. కారం కూడా సేమ్ అండి, మనం ఏ లోటాతో అయితే మామిడికాయలు తీసుకున్నామో అదే లోటాతో అన్ని కొలతలు వేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక లోటా అయితే కారం అయితే సరిపోయిద్దండి. మనం 5 లోటాలు అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 1 లోటా దాకా కారం వేసుకుందామండి. ఇంకా ఇవన్నీ సరే మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి, చేతితోనే చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్లోకి ఇలా ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా తగిలేలాగా అయితే ఇలాగైతే కలిపేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ముక్కలు కూడా సమానంగా ఆయిల్ అనేది తగలాలన్నమాట. ఇలాగైతే అన్నీ కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, అన్ని కారం అవన్నీ కలుపుకొని ఉప్పులు అవన్నీ దాంట్లోకి అయితే ఈ ఆయిల్లో వేసుకున్న ముక్కలన్నీ చక్కగా దాంట్లోకి అయితే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలిసేలాగా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి, ఇలా కలుపుకున్న దాంట్లోకి అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే పోసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అంత అవసరం ఏమి ఉండదు, 3వ రోజు అయితే ఆయిల్ అయితే వేయాల్సి వచ్చిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా కొద్దిగా వేసుకొని ఆయిల్ అయితే చక్కగా కలిపేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, మాగాయ అయితే చాలా అంటే చాలా ఎన్ని సంవత్సరమైనా సరే ఎంత టేస్ట్ మారకుండా భలే ఉంటుందండి. ఇంకా చూసారు కదా, 3వ రోజు ఇలా ఆయిల్ కలిపేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడైతే ఒక్క ముక్క వేసుకొని వేడి అన్నంలో ఇలా ముక్క వేసుకొని కలుపుకొని తింటే ఎంత బ్రహ్మాండంగా. చూసారా ఫ్రెండ్స్, సేమ్ ఇట్టాగే యాస్టీజ్ అన్ని కొలతల్లో అయితే మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే ఇలా పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అనేది అట్టాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా సరే సేమ్ అదే టేస్ట్ అదే ఉంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.